ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు హైదరాబాద్ చెప్పుకు వచ్చాము. ఇక్కడ భారీగా అనుకోకుండా మా కార్ అయితే మునిగిపోవడం జరుగుతుంది. అంత భారీ వర్షం వస్తుంది. అసలు చూడండి, రోడ్ అయితే చాలా బ్లాక్ అయిపోయి ముందర వెళ్ళే వెహికల్స్ కూడా కనిపించాలని మీరు అర్థం చేసుకునే అంతగా వస్తుంది వర్షము. సడన్గా ఇప్పుడు టీ తాగాము. అసలు సమస్య తినే టయానికి మాత్రం అస్సలు మామూలుగా రాలేదు వర్షము. ఏ బ్రో, ఎలా వస్తుంది? అసలు మిర్రర్ ఎత్తినా కూడా అసలు చూడండి వర్షము. మిర్రర్ దించాలంటేనే భయం అవుతుంది. మీరేమో రావాలనుకుంటే హైదరాబాద్ చెఫ్కి వర్షం తిరిగిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత మీకు అప్డేట్ ఉంటే ఇస్తాను. అప్పుడు వచ్చి చాయ్ తాగారు రండి. దాని తర్వాత వరకు రాదండి. చూడండి, చాలా అంటే చాలా వరకు చాలా భారీ వర్షం పడుతుంది. అసలు ఒక 5 minutes అవుతుంది అంతే వర్షం పడవ. అప్డేట్ ఇస్తుంటాను, చూస్తానండి మీ యశ్వంత్ ఛానల్. యశ్వంత్ అఫీషియల్స్, హార్మోనీ సిటీ. ఇక్కడ మీ అనంతపురంలోకి అయితే ఎంట్రీ అవుతున్నాము. యాక్చువల్లీ ఇక్కడ బెంగళూరుకి వెళ్ళి ఇంటికి వస్తుంటే ఇక్కడ ఛాయ్ తాగామనేసి నిలబెట్టేశాము. బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తుండగా ఇలా అనంతపురం ఎంట్రీలో భారీ వర్షం చూస్తుంటే అనంతపురం అయితే లేదు అనుకుంటా. రాయలసీమలో ఎప్పుడు చూసినా వర్షం అయితే చాలా పడుతూనే ఉంటుంది. అది మేబీ ఏమంటే రాయలసీమ అంటే రతనాలసీమ అంటారు. చూడండి ముందు ఎలా వస్తుందో వర్షం. అసలు అనంతపురం అంటే సూపర్ సిటీ. రాయలసీమ అంటే ఒక తెలియని ఫీలింగ్ అనేది అంటూ ఉంటారు. అదైతే నిజమే. ఈ వర్షం పడేటప్పుడు కార్లో డ్రైవ్ చేసుకుంటూ పోవాలి. అసలు సూపర్ ఉంది. నరసింహ ఇంటి పేరు. ఇక్కడ చూస్తే ఇక్కడైతే ఎలాంటి వర్షం అయితే లేదని స్పష్టంగా తెలుస్తుంది. మీకు మీరే డౌన్ చేసి కూడా చూపిస్తా. ఇక్కడైతే అసలు వర్షం అయితే పడ్డానికి లేదు. అంటే లైట్గా అయితే చినుకులు అయితే వస్తున్నాయి. మేబీ లైట్గా ఇక్కడ స్టార్ట్ కాలేదు. అక్కడ హైదరాబాద్ చెఫ్ దగ్గర అయితే అసలు విపరీతమైన వర్షం పడింది. మిర్రర్ క్లోజ్ చేస్తాయి ఎందుకంటే మీకు వాయిస్ క్లారిటీ వినిపించదు. డోర్ సరిగ్గా కొడతారా ఇది అంతేనా? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అనంతపురంలోకి ఎంట్రీ అయిపోయినాము. ఎవరైనా ఉంటే కావాలంటే సెల్ఫీలు అవన్నీ అడగద్దని మేము వచ్చిన తర్వాత మేము వెళ్తున్నాము. ఓకే బై. ఇక్కడ మేము ఖమ్మం సర్కిల్లో ఏదో ఫేమస్ అని విన్నాము. అక్కడికి వస్తాము. అక్కడ కూడా 5 minutes వెయిట్ చేసి దానికోసము తినేసి వెళ్ళిపోతాము. దాని తర్వాత అయితే ఉండడం జరగదు. సారీ ఫ్రెండ్స్, ఫాలోవర్స్, మీకు ఏమన్నా నేను తప్పుగా చెప్పింటే కన్నా క్షమించండి.